ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై విష్ మామ్స్ మ్యాజిక్. ఈ వ్లాగ్ వచ్చేసి మా కజిన్ ఎంగేజ్మెంట్ ఇంకా హల్దీ వ్లాగ్ అనమాట. సో ఎంగేజ్మెంట్ డే అయితే ఇలా నేను గాగ్రాని హాఫ్ సారీగా పేరప్ చేస్తాను. ఎలా అనిపించి చాలా సింపుల్ లుక్ ఇచ్చాను అనమాట, హెవీ లేకుండా. అండ్ మన ఫేవరెట్ ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయి ఫుడ్ని అయితే బాగా ఎంజాయ్ చేసాము. అసలు తెలంగాణలో దావత్ అంటే ఇచ్చి పడేస్తారనమాట. అన్ని ఐటమ్స్ ఇలా టేబుల్ మీద పెట్టేసి ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా పెళ్ళి కోసం అయితే మేము చార్మినార్కి వెళ్ళిపోయాం షాపింగ్ చేద్దామని. ముందుగా షాపింగ్ అయితే చేసి దాని తర్వాత ఇంకా డిన్నర్ చేద్దామని హోటల్ షాదాబ్కి అయితే వెళ్ళాము. మీలో ఎంతమందికి హోటల్ షాదాబ్లో బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ముందుగా మేమైతే ఇలా గ్రిల్ చికెన్, తందూరి చికెన్ అయితే తీసుకున్నాము. ఇక్కడ క్యూ ఉంటుందండి బాబోయ్, మనకి వెయిటింగ్ పీరియడ్ మినిమం 20 to 40 minutes అయితే పడుతుంది. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ హోటల్ షాదాబ్లో బిర్యానీ అయితే. మీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టమా లేకపోతే చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా హోటల్ షాదాబ్లో కామెంట్ చేసేయండి. ఇంకా ఫుల్గా షాపింగ్ చేసి ఇంకా ఫుల్గా అలసిపోయామన్నమాట. సో తొందరగా డిన్నర్ని ఫినిష్ చేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. దాని తర్వాత ఇది వచ్చేసి హల్దీ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో హల్దీ రోజు మార్నింగ్ అయితే ఇలా మేము నిఖిక పోట్లీ ప్యాక్ చేసినాం. అసలు నిఖిక పోట్లీ ఏంటంటే నిఖా అయిన తర్వాత ఇలా పంచి పెడతారనమాట. అందులో ఏమేమి ఉంటాయంటే డ్రై ఫ్రూట్స్, సుక్క ఖజూరు అంటే డ్రై డేట్స్, ఇంకా మిశ్రీ, ఇంకా చాక్లెట్, బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ అవైతే పెడతారు. దాని తర్వాత మేము వచ్చేసి పెళ్లి కూతురికి తీసుకువెళ్ళాల్సిన గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. అందులో ఏమేమి ఉంటాయి అంటే ఏ ఐటమ్ అయినా సరే ఆడ్ నెంబర్స్లో అయితే తీసుకెళ్తాము. అంటే ఆడ్ కేజీ, సపోజ్ బాదం అని అనుకోండి, ఒక 3 kgs 5 kgs అలా ఒక 7 kgs అలా తీసుకుంటాం. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. దాని తర్వాత ఇలా కాజు, బాదం ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా మెయిన్గా ఏంటంటే తెలంగాణలో వక్క తీసుకుంటారు అనమాట. సో ఈ వక్క కూడా ప్యాక్ చేస్తాము. దాని తర్వాత ఇది వచ్చేసి గుంగుటు, ఇంకా బ్యాంగిల్స్. అంటే పెళ్ళప్పుడు నిఖా అప్పుడు ఇలా గుంగుటు వేస్తారు కదా, సో అది వచ్చేసి పెళ్ళి కొడుకు వాళ్ళే తీసుకెళ్ళాలి. సో దాని తర్వాత డ్రెస్సెస్ 11 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము. సో పెళ్లి కూతురికి కావాల్సిన చెప్పులు కూడా తీసుకుంటాం. ఒక శాండిల్స్ అలా తీసుకుంటాం. దాని తర్వాత మిశ్రీ, సుక్క ఖజూర్ అయితే కంపల్సరీ అనమాట. సో దాని తర్వాత ఇంకా ఇవన్నీ పెళ్లి కూతురి డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ డ్రై కోకోనట్ కూడా ఒక 3 kgs తీసుకున్నాము. దాని తర్వాత బెల్లం తీసుకున్నాం. అండ్ పెళ్లి కూతురికి కావాల్సిన ఐటమ్స్ అంటే మేకప్ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. అంటే సోపు అండ్ రిబ్బన్స్, బ్యాండ్స్, కోంబ్, ఇంకా క్రీమ్, స్ప్రే అలాంటివన్నీ తీసుకుంటారనమాట. సో అవి కూడా ఇలా ప్యాక్ చేస్తాము. సో ఇది వచ్చేసి బరై అనమాట. మెయిన్ ఏంటంటే నిఖేకి జోడా అంటారు. అంటే పెళ్లి కూతురు పెళ్లి రోజు వేసుకునే డ్రెస్ కూడా పెళ్లి కొడుకు వాళ్ళు తీసుకువెళ్తారనమాట ఆ ఐటమ్స్లో. సో దాని తర్వాత ఇంకా మేమైతే ఈవినింగ్ ఇలా హల్దీకి రెడీ అయిపోయాము. హల్దీ అంటే ఎల్లో కలర్ కంపల్సరీ కదా. సో నేను మా పాప ఇలా పేరప్ చేస్తాము. ఎల్లో కలర్ డ్రెస్సెస్ అయితే ఇవన్నీ నేను చార్మినార్లోనే పర్చేస్ చేశాను. అక్కడ బార్గెన్ అయితే ఎక్కువ చేయాలి, రీజనబుల్ ప్రైజెస్కి వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్ స్టార్ట్ చేస్తే ముందుగా మనం ఫుడ్ అయితే డిన్నర్ ఫినిష్ చేసి ఇంకా బయటికి వచ్చేసిన తర్వాత మన బుడ్డ సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. చాలా హ్యాపీ అనిపించిందండి మన సబ్స్క్రైబర్స్ని కలవడం. వాళ్ళకి మన వీడియోస్ అయితే చాలా నచ్చుతాయంట. ఇంకా దాని తర్వాత ఇంకా ఏ ఫంక్షన్ అయినా అందరు గెట్ టుగెదర్, రిలేటివ్స్, ముచ్చట్లు, ఫుల్ సందడిగా ఉంటుంది కదా. సో ఫుల్ సందడిగా ఉందన్నమాట. దాని తర్వాత మెహందీ ఆర్టిస్ట్ని అయితే మాట్లాడారు. సో మేమైతే ఇలా మెహందీ అయితే వేయించేసుకున్నాం. దాని తర్వాత కింద అయితే ప్రోగ్రామ్స్ జరిగాయి. పిల్లలందరూ కలిసి డ్యాన్స్ చేశారు. ఇంకా మా పాప కూడా డ్యాన్స్ వేసింది. దాని తర్వాత ఇంకా ఫోటోషూట్ అనమాట. కొన్ని రీల్స్ అలా తీసుకున్నాము. అండ్ అందరం ఒకేలాంటి హాఫ్ సారీస్ అయితే తీసుకున్నాం, బట్ అందులో డిఫరెంట్ కలర్స్ అనమాట. సో అందరూ అయితే ఫొటోస్ దిగేసాము. ముందు మన ఛానల్లో వెడ్డింగ్ వ్లాగ్స్ వస్తాయి. సో కంపల్సరీ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నచ్చితే లైక్ చేసి అలాగే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.